ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసులో ఈడీ పేర్కొంది. అటు A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో జనవరి నెలలో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ పొలిటికల్ మంటలు రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ కేసులో అసలేం జరిగిందో వెలికితీసే పనిలో ఉన్నాయి ఈడీ, ఏసీబీ. ఈ కేసును రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రంలో పొలిటికల్ దుమారం మొదలైంది. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్తో పాటు A2 గా ఉన్న అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ IAS అరవింద్ కుమార్ కు, A3 గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అరవింద్ కుమార్ జనవరి 2న, BLN రెడ్డి జనవరి 3న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతోంది. మరోవైపు ఫార్ములా ఈ రేసుపై విచారణలో అటు ఏసీబీ కూడా దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలతో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కేసులో పేర్కొన్నారు. దీనివల్ల HMDAపై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడిందని కోర్టుకు తెలిపింది ఏసీబీ. రెండో సెషన్కి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అగ్రిమెంట్ చేసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. మొదటి అగ్రిమెంట్లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్మాణంతో పాటు ఏర్పాట్లు చేసేలా ఉంది. ఇక రెండో సెషన్ అగ్రిమెంట్లో ఏర్పాట్లతో పాటు స్పాన్సర్ అమౌంట్ కూడా HMDA చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. ఇది జరిగి ఉంటే ప్రభుత్వంపై మరో 600 కోట్ల రూపాయల భారం పడి ఉండేదని ఏసీబీ వేసిన కౌంటర్ పిటిషన్లో వివరించింది. అయితే ఫార్ములా ఈ కార్ రేసుపై విచారణ రాజకీయ కక్ష సాధింపు అనడం అర్ధరహితమంటోంది ఏసీబీ. ఇదిలా ఉంటే మరోవైపు ఇదే కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో ఆయనకు మరోసారి ఊరట లభించింది. కేటీఆర్ను ఈ నెల 31 వరకు అరెస్ట్ చేయరాదని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 31 వరకు పొడిగించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఓవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ దూకుడును పెంచాయి. జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేయడంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అటు కేసులో A2 గా అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొనడంతో జనవరిలో ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఫార్ములా ఈ కార్ రేసులో తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఇప్పటికే కేటీఆర్ ప్రెస్ మీట్ల ద్వారా క్లారిటీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ కావాలని తనపై బురద చల్లాలనే ప్రయత్నంలో భాగంగానే కేసును నమోదు చేశారని, ఈ కేసులో తాను న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కేసులకు భయపడే వ్యక్తిని తాను కాదని, తాను ఎటువంటి తప్పు చేయలేదన్న విషయం రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లోనే తేటతెల్లమవుతుందని కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఈడీ, ఏసీబీ మాత్రం కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది.